నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి హామీ పథకానికి పనుల గుర్తింపు ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలి. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. సేవా దృక్పథంతో మహిళల అభ్యున్నతి కోసం ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్థను స్థాపించడం జరిగింది. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోల పద్మజ. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను విద్యాశాఖ అధికారులు పండుగ వాతావరణంలో నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లను విద్యాశాఖ అధికారులు పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. మెగా పీటీఎంపై విద్యాశాఖ జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో మంగళవారం ఆయన స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ నెల 5వ తేదీన మెగా పీటీఎం నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న 1405 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు ఇవ్వాల్సి ఉందన్నారు. తక్షణమే కార్డులను ప్రింటింగ్ చేయించాలన్నారు. ప్రతి పాఠశాలలో స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, పోలీస్, వైద్య శాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలన్నారు. ఎవరెవరు ఈ ప్రాంతంలో హాజరవుతున్నారో జిల్లా కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ బడిలో మౌలిక సదుపాయాల కల్పన, యూనిఫామ్, మధ్యాహ్న భోజన పథకం, నాణ్యమైన విద్యాబోధన, మంచి భవిష్యత్తు ఉంటుందనే విషయాలపై పీటీఎం కార్యక్రమంలో అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలకు మంజూరైన పరికరాలు, ఆట వస్తువులన్నింటినీ పీటీఎం కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచాలని కలెక్టర్ తెలిపారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను పీటీఎంకు ఆహ్వానించాలన్నారు. ఏ పాఠశాలల్లోనూ ఫ్లెక్సీలు కట్టరాదన్నారు. 10వ తరగతి పరీక్షల్లో 100% విద్యార్థుల ఉత్తీర్ణత ఉండాలన్నారు. విద్యార్థుల సామర్థ్యం గుర్తించే సమయంలో నిర్దిష్ట జాగ్రత్తలు పాటించాలన్నారు. అపార ఐడి 100% నవీకరణ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళా జీవనోపాధులు వృద్ధి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ పురుషోత్తం, డిఆర్డీఏ పీడీ లవన్న, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని రాజది బోరా, జిల్లా మండల స్థాయి అధికారులు, కళాశాలల ప్రధానాచార్యులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ క్లాసెస్, ఎక్కువ స్కూల్స్ లో కనీసం ఒక్క ప్రజాప్రతినిధి లేదా విఐపి లేదా ఆఫీసర్ ఉండేటట్టు చూడాలి. ఇది మనము లాస్ట్ టైం కూడా మనం చేయటం జరిగింది. ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఆల్ అటెండింగ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఇది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ గ్రూప్ లో వీఆర్ గోయింగ్ టు సెండ్ ఒక ఎక్సెల్ షీట్ మీరు రాయాలి. మీ స్కూల్, ఈ స్కూల్ ఎదురుగా ఎవరు అటెండ్ అవుతారు, ఫలానా స్కూల్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను అటెండ్ అవుతాను, ఈ స్కూల్ ఎదురుగా ఎంపీడీ అటెండ్ అవుతారు. అలాగే ఆ ప్రజాప్రతినిధులు ఎవరు, సర్పంచ్, ఇక్కడ వార్డ్ మెంబర్, ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆనరబుల్ ఎమ్మెల్యే, ఆనరబుల్ ఎమ్మెల్సీ, అట్లా ఎవరు అటెండ్ అవుతున్నారు యూఆర్ గోయింగ్ టు టెల్ దెమ్. ఈ ఎక్సెల్ షీట్ లో మ్యాపింగ్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీరు చేస్తారు. 4 లెవెల్ నుంచి అందరు కూడా ఈ మెగా పీటీఎం గురించి తెలియజేస్తున్నాను. మెగా పీటీఎం కి పేరెంట్స్ రావాలి. పేరెంట్స్ రమ్మని ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఇన్వైట్ చేస్తారు. మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు, పిల్లలకి మంచి చదువు మేము చెప్తాము. దీని వలన ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి లేదా ఎలాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వ బడిలో చదివించడం వలన మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్స్ ని మళ్ళా తీసుకురావడం అనేది దీని యొక్క ఉద్దేశం. బాపట్ల పట్టణంలోని శంకర విద్యాలయంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోబడ్డాయి. ఉత్సవాల్లో 2వ రోజు ప్రత్యేకంగా సామూహిక దత్త పారాయణం మరియు సిద్ధ మంగళ స్తోత్రం పారాయణ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేశారు. కళాశాల నిర్వాహక మండలి సభ్యులు, ఉపాధ్యక్షులు బాబు నాగేంద్ర, కార్యదర్శి చలపతిరావు, సభ్యులు శ్రీ రామశర్మ నేతృత్వంలో ఈ పూజలు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు కపిలవాయి మరియు అగ్నిహోత్ర సోమయాజులు పర్యవేక్షణలో పాఠాలు, స్తోత్రాల పారాయణం జరిగి వేద పండితులు పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని స్ఫూర్తిదాయకంగా నిలబెట్టారు. ఈ దత్త జయంతి ఉత్సవం ద్వారా విద్యార్థులు మరియు స్థానికులు దత్తాత్రేయ సద్గుణాలను తెలుసుకోగా జ్ఞాన, ఆధ్యాత్మిక దృష్టితో ఎంతో ముఖ్యమైన కోణాన్ని పొందినట్లు తెలిపారు. ఉత్సవాలు సమస్త ప్రజల మధ్య శాంతిని, ఆధ్యాత్మిక సామరస్యాన్ని పంచేందుకు దోహదపడ్డాయని కళాశాల నిర్వహణ వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమం ద్వారా బాపట్ల శంకర విద్యాలయం శ్రద్ధ ధర్మాచరణ కార్యక్రమాల్లో పవిత్రతను నిలబెట్టడం విశేషం. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ ఆధ్యాత్మిక విధులను నిర్వహించారు.
సమస్త మానవజాతి మనుగడకు దిశానిర్దేశం చేసేది భగవద్గీత మాత్రమే అని బ్రహ్మశ్రీ దూర్బల ప్రభాకర శర్మ అన్నారు. హైందవి ఫౌండేషన్ బాపట్ల పట్టణ కన్వీనర్ మామిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని సూర్యలంక బైపాస్ రోడ్డులో గల వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు పట్టణంలోని 20 పాఠశాలల నుంచి 960 మంది విద్యార్థులతో సామూహికంగా యువగీత శతశ్లోకాలు పారాయణం కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ఎలా జీవించాలి, ప్రకృతితో ఎలా మమేకమవ్వాలి అనేది గీత చెబుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గీత చదివితే రాత మారుతుందని, ప్రతి ఒక్కరూ గీతాసారం తెలుసుకుని మానవ జీవితం సార్థకం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి స్థైర్యానంద సరస్వతి, వాసుదేవరావు, దశరథ మహారాజు, అంబటి మురళి, కళ్ళం హరనాథరెడ్డి, చాపల సుబ్రహ్మణ్యం, అమిరపు నటరాజన్, ఇమ్మిడిశెట్టి శ్రీనివాసరావు, బాబు నాగేంద్ర, సోమయాజులు, మోహనలక్ష్మి కుమారి, శ్రీనివాస్, పందిటి రవి, సుధీర్, మురళి మంచల్ల తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న వారందరూ ఉపయోగించుకోవాలని ఎంపీడీఓ అత్తూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం నల్లమూతువారిపాలెం గ్రామ సచివాలయం వద్ద 2026-27 సంవత్సరానికి పనుల గుర్తింపు ప్రణాళిక ప్రక్రియ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అత్తూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, మాడా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్యామ్, కార్యదర్శి షాహీన్ సుల్తానా బేగం, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మునిపల్లె చిన్న, గరిగంటి శ్రీనివాసరావు, ఫీల్డ్ అసిస్టెంట్ శాలిని తదితరులు పాల్గొన్నారు. ఈ పశువుల నుంచి వచ్చే పేడ, చెత్త, చెదారం అంతా కూడా ఒక మీకు కంపోస్ట్ పిట్ నిర్మించుకుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఆ కంపోస్ట్ పిట్లో వేసుకోవచ్చు. గతంలో మనకి ఏం చేస్తున్నాం, ఒకే పంట వేసి ఇప్పుడు సపోజ్ వరి వేస్తున్నాం, అందరూ వరి వేస్తే ఏమవుతుంది, పంట ఎక్కువైతే డిమాండ్ పడిపోద్ది, అంతేగా రేట్లు తగ్గుతాయి. అందుకని మీరేందరూ ఏం చేస్తారంటే అన్ని రకాల, కొంతమంది పూల మొక్కలు పెంచుకోవచ్చు, కొంతమంది పండ్ల తోటలు పెంచుకోవచ్చు. అలా ఒక్కొక్కటి ఒక రకరకాలుగానే ఉన్నాయి. అవన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మా సిబ్బంది ద్వారా తెలుసుకొని మీరు ఆ కార్యక్రమాల్లో రైతులు కూడా అన్ని పంటలు పండించే విధంగా ముందుకు రావాలని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. కార్డు ఎవరైతే ఉందో, ఎవరైతే పనికి పోతారో వాళ్ళకే అమౌంట్ పడేటట్టుగా ఈకేవైసీ చేసినందువల్ల సుబ్బయ్య పనికి పోతాడు, అకౌంట్లో అకౌంట్ పడుతుంది, డబ్బులు పడతాయి. అలా కాకుండా ఈ ఈకేవైసీ చేసినందువల్ల అక్రమాలకి తావు లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈకేవైసీ చేశారు. అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా 100% అందరూ కూడా ఉపాధి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పనులు చేపించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇందాక చెప్పారు వారు, మనం వ్యవసాయం చేస్తూ ఉంటాం, సహజంగా ఓరేస్తాం లేదా మిరప తోటలు వేసుకుంటాం, అంతవరకే మన ఇది. కానీ ఇందులో పండ్ల తోటలు కానీ, పూల తోటలు కానీ, రకరకాలు మన గ్రామంలో రోడ్లు లేకపోయినా మనమే పని చేసుకునేటట్టుగా, లేదా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గేదెలకి సహజంగా పేడ వేస్తూ ఉంటాయి, ఆ పేడను దాచుకోవడానికి కూడా గవర్నమెంటే మనకి కట్టుకొని బాక్సులు కట్టుకోవడానికి మనకు డబ్బులు ఇస్తుంది. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చి 18 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి పనులు. మరి మనకైతే ఈ కాలువలు ఒకటే అవ్వటం, పనులు తక్కువగా ఉంటున్నాయి. ఆ ఏరకాలువ, ఇసుక కాలువ అవి కూడా లేకపోతే మనకు పనులు ఉండవు. మరి ఏపీఓ గారు చెప్పిన విధంగా కొన్ని మనం పనికిరాని పొలాలు ఏమైనా ఉంటే వాటిల్లో మామిడి చెట్లు వేసుకోవటం, మరి ఇంకుడు గుంటలు తీసుకోవటం, దాని ద్వారాగా ఏదన్నా మొక్కలు పెంచుకోవడం అలా చేసుకుంటా ఉంటే కొన్ని పనులు పెరుగుతూ ఉంటాయి. మనకు పనులు పెరిగినందువల్ల మనకి గ్రాంట్లు కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల మురుగు వెళ్లే కాలువకు మరమ్మతులు చేయకపోవడంతో భారీ వర్షాలు, వాయుగుండాలకు తమ పంట పొలాలు గత 4 సంవత్సరాల నుంచి నీట మునుగుతున్నాయని పాత నందాయపాలెం గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కర్లపాలెం మండలం పాత నందాయపాలెంలో గత మోంతా తుఫాన్కు కురిసిన వర్షాలకు పొలాలలో వర్షపు నీరు నిలిచాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీరు బయటకు పోకపోవడంతో రైతులు ఎకరాకు 700 రూపాయల చొప్పున సేకరించి మోటార్ ఇంజన్ల ద్వారా వర్షపు నీరును తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతులు రావి నర్సారెడ్డి, రావి శ్రీనివాసరెడ్డి, అక్కల బ్రహ్మారెడ్డి, కరుణ ప్రకాష్, చిట్టుబాబురెడ్డి, మోహన్ రెడ్డి, అయ్యప్పరెడ్డి, రాంబాబురెడ్డి, నంగు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ప్రతి ప్రభుత్వ అధికారికి తెలియజేయడం అనగా ఈ మురుగుడు నీళ్లు వల్ల మా పాతనందపాలెం గ్రామంలో దోమల అద్దర ఎక్కువయ్యి ఈ దోమలు కొట్టడం వల్ల విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. ఏదేమైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దీనికి తూములు, డ్రైనేజీ కాలువలు అనేది మాకు నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. తుఫాను కారణంగా గత 2 నెలలకు కురిసిన వర్షం కారణంగా మా పొలాలన్నీ మునిగిపోయినాయి. ఏ అధికారులు కానీ ఎవరు కానీ వచ్చి పట్టించుకున్నది లేదు. రైతులందరూ ఎకరానికి 700-800 వేసుకునే రైతుల డబ్బులతో మోటార్లు పెట్టి తోడించుకోవాల్సి వస్తుంది. ఈ సమస్య గత 2 నెలల నుంచి అలాగే ఉండిపోయినా కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో మేమే ముందుకు వచ్చి నెల నుంచి కూడా ఏ అధికారులు పట్టించుకోకపోతే రైతులందరూ కలిసి ఈ యొక్క నీళ్లు ఎత్తిపోతల పథకం ద్వారా తోడుకున్నామని ఆలోచన చేసుకొని రైతులందరూ ఒకసారిగా కూర్చొని మాట్లాడుకొని నిన్న మోటార్లు పెట్టుకొని చేయించుకుంటున్నాం. దీనికి తగిన అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని సంప్రదించింది లేదు. మరి వ్యవసాయం చేసుకోవాలంటే మాకు 10వ నెలలో చేసుకోవాల్సిన వ్యవసాయం జనవరికి చేసుకోవాల్సి వస్తుంది. 2 పంటలు పండించుకోవాల్సిన పంటలు కూడా ఒకే పంటకే అంకితం అయ్యే పరిస్థితి గత 4 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. దీనికి తగ్గ పరిష్కారం మాకు ఎవరు కూడా చేసినట్లు లేదు. మా విలేజ్లో ఏ మాత్రం కూడా వర్షం పడ్డా కానీ నీళ్లు మొత్తం నిలిచిపోతున్నాయి. పోయే మార్గం లేక నానా ఇబ్బందులు పడుతున్నాము. మొన్న వచ్చిన తుఫానికి ఊరు మొత్తం దాదాపుగా మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. మేము మాకు తగ్గట్టుగా మేము రైతులు ఏదో కొంత గొప్ప వేసుకొని చెప్పి చిన్న తూములు ఏర్పాటు చేసుకుని నీళ్లు ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ దిత్వా తుఫాను వల్ల మళ్ళీ నీళ్లు పడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు ఎవరైనా పాల్గొని పట్టించుకొని మాకు ఏదైనా చిన్న న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సేవా దృక్పథంతో ప్రధానంగా మహిళా అభ్యున్నత కోసం మహిళల జీవనోపాధి పెంపొందించే విధంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా సంస్థను స్థాపించడం జరిగిందని సమైక్య అధ్యక్షురాలు కోల పద్మజ అన్నారు. బాపట్ల మహిళా సమాఖ్య ప్రథమ వార్షికోత్సవ వేడుకలను పట్టణంలోని ఈకో హౌస్ నందు సమైక్య నిర్వహించారు. అందరి సహకారంతో సంస్థను ముందుకు తీసుకువెళుతున్నామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. గౌరవ అతిథిగా శక్తి టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం అనిత పాల్గొని పలు అంశాలపై మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ వైస్ చైర్మన్ రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ జి శాంతారావు, సంస్థ అధ్యక్షులు పంగులూరి హరిప్రసాద్, సమైక్య కార్యదర్శి బి అనంతకుమారి, డాక్టర్ మీనా, సంస్థ ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీనివాసరావు, డైరెక్టర్ వంకాయల హరిబాబు, మహిళా సమైక్య ఉపాధ్యక్షురాలు ఎన్ శ్రీలక్ష్మి, ట్రెజరర్ ఎన్ ప్రసన్నలక్ష్మి, కె దీపిక, సిహెచ్ శ్రీదేవి, మానవతా సంస్థ ట్రెజరర్ సిహెచ్ కేశవులు, జాయింట్ సెక్రటరీ ఎం సూరిబాబు, కారణం రవీంద్రబాబు, ఎం సింగారావు, మహిళా సమైక్య సభ్యులు, మానవతా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలు ఉంటాయి. మనుషుల తర్వాత సమస్యలు ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ మనం ఎన్నుకుంటాం. మన సమాజానికి ఉన్నటువంటి సమస్యల్ని, సమాజానికి సౌకర్యాలు అందజేయడానికి ఇటువంటి మనం గవర్నమెంట్ని ఎన్నుకుంటాం. కానీ గవర్నమెంట్ అన్ని పనులు చేయలేదు. గవర్నమెంట్ ఇప్పుడు శక్తి టీం గురించి ఆవిడ చెప్పారు. శక్తి టీంకి అవసరాన్ని బట్టి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుంది. కానీ మన సమస్య, మన కుటుంబంలో ఉన్న సమస్య మనం పరిష్కరించుకోవాల్సిందే. ఎప్పుడైనా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, అది పెద్దవాళ్ళు అయినా ఉండొచ్చు, ఇంటి పక్కన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ తరఫున రిప్రజెంటేటివ్ ఏజెంట్స్ అయ్యి ఉండొచ్చు, పోలీసులు కానీ వీళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు వచ్చి మీకు కొంతవట్టికి హితబోధ చేసి వెళ్తారే కానీ మీ సమస్యలు, ఎవరి ఇంట్లో ఉన్న సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవాల్సిందే. అంటే స్త్రీలకు ప్రత్యేకంగా స్త్రీకి సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి. మొదటి నుంచి, ఇప్పుడు కాదు, అనాదిగా నుంచి వచ్చే చందోలు గ్రామంలో గల శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని మంగళగౌరిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ వివాహం కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దిత్వా తుఫాన్ రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గత 4 రోజులుగా వాతావరణం చల్లబడటంతో పాటు అప్పుడప్పుడు చిరుజల్లు కురవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చందోలు జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసుకుని రాత్రి పగలు కొనుగోలుదారుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని కొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు. మరికొందరు రైతులైతే దళారులను ఆశ్రయించి బస్తా ధాన్యం 1400 రూపాయలకు విక్రయించుకుంటున్నారు. తేమ శాతం సాకుతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కొందరు రైతులు ఆరోపిస్తుంటే మరికొందరు రైతులు మాత్రం 17% తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. రెడ్డిపాలెం సమీపంలో ఓ రైతు తన ధాన్యం 23% ఉందని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కర్లపాలెం రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే 17% మించి తేమ శాతం ఉన్న ధాన్యానికి ఒక్కో శాతానికి ఒక్కో కేజీ చొప్పున పరుగు తీసేసి వేసుకుంటున్నట్లు తెలిపారు. గోలాయిపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా 7 ఎకరాల ఒడ్డు 23 నిమ్మొచ్చింది. ఈరోజు గవర్నమెంట్కి ఎత్తుతున్నాను. రేట్ ఎంత? 1790 రూపాయలు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ జి రఘునందన్ రెడ్డి పట్టణంలోని పలు పార్కుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. పార్కుల్లో పిల్లలకు ఆడుకునే సదుపాయాలు, గ్రీనరీ పెంపొందించడం ముఖ్యమని దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మ ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ ప్రాంతాల పార్కుల అభివృద్ధికి చర్యలు ప్రారంభించామని కమిషనర్ తెలిపారు. పార్కులు ప్రశాంతమైన వాతావరణంలో చిన్నపిల్లలు సురక్షితంగా ఆడుకునేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా పనిచేస్తున్నామని వివరించారు. వివేకానంద కాలనీలో మున్సిపల్ పార్కుకు అభివృద్ధి చేసి ప్రారంభించామన్నారు. ఈ పార్కులో స్థానికుల సౌకర్యాల కోసం పిల్లల ఆటపాటల సముదాయాలు, అలాగే గ్రీనరీ ఏర్పాటు చేశామన్నారు. అలాగే పట్టణంలో ఉన్న వాళ్ళ పార్కులను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించామని మున్సిపల్ కమిషనర్ జి రఘునందన్ రెడ్డి తెలిపారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం మన బాపట్ల పట్టణంలో ఆల్రెడీ మనకు పార్కులు ఉన్నాయి. దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల కొన్ని ప్లే ఎక్విప్మెంట్స్ కానీ లేదా గ్రీనరీ కానీ దెబ్బతింటుంది. దాని ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం గ్రీనరీ సంచడం ఉద్దేశంతో మన బాపట్లలో ఆల్రెడీ చంద్రకళ పార్క్, విశ్వబ్రాహ్మణ కాలనీ పార్క్, దీంట్లో చెట్లు గ్రీనరీ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు డెవలప్ అంటే ఈవినింగ్ టైం ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్స్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనకు 5 years బ్యాక్ ఈ కాలనీస్ లో ప్లే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దానివల్ల చిన్న చిన్న రిపేర్లు చేపిచ్చేస్తే పిల్లలు ఈవినింగ్ ఆడుకోవడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనం చంద్రకళ పార్క్, విశ్వబ్రాహ్మణ కాలనీ పార్క్ లో కూడా మన ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పెయింటర్స్ కాలనీ పార్క్ లో కూడా డెవలప్ చేస్తాను. దాంతో పాటు మన జమ్ముపాలెం ఫ్లైఓవర్ కింద, మన కలెక్టర్ ఆఫీస్ ఫ్లైఓవర్ కింద కూడా పార్క్ ను డెవలప్ చేయమని చెప్పేసి మనకు మన ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం స్లోగా ఇప్పుడు వివేకానంద పార్క్ తో పాటు ఈ చంద్రకళ పార్క్, విశ్వబ్రాహ్మణ కాలనీ పార్క్ లో కూడా ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత పెయింటర్స్ పార్క్ మన గంబుపాలెం బ్రిడ్జి కింద, అదేవిధంగా మన కలెక్టర్ ఆఫీస్ గుంటూరు ఫ్లైఓవర్ కింద కూడా పిల్లలు ఆడుకోవడానికి సింపుల్ గా ప్లే ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాటు చేసి గ్రీనరీ అనేది మన పట్టణంలో ఇంప్రూవ్ చేయడానికి మన మున్సిపాలిటీ అన్ని రకాల ప్రయత్నం చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధి హామీ పథకానికి పనుల గుర్తింపు ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలి. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. సేవా దృక్పథంతో మహిళల అభ్యున్నతి కోసం ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంస్థను స్థాపించడం జరిగింది. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోల పద్మజ. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను విద్యాశాఖ అధికారులు పండుగ వాతావరణంలో నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.